హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున మేష రాశి వారికి ఒక పెద్ద కోరిక అనేది తీరబోతూ ఉంది. అయితే ఒక లక్ష్యాన్ని కూడా వీరు చేరబోతూ ఉన్నారు. ఇక మేషరాశి వారికి ఎలాంటి పెద్ద కోరిక తీరబోతూ ఉంది, ఏ లక్ష్యాన్ని ఈ రాశి వారు చేరబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాన్ని ఈ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి, మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి గురించి పూర్తిగా పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచివారు కూడా. అంతేకాకుండా ఈ రాశి వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలి అనుకుని చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరికి ఆ క్రమంలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయాలను కూడా చవి చూసేంత వరకు వెనకడుగు వేయరు మేషరాశివారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు. అలానే కొన్నిసార్లు ఆవేశంలో వీరి యొక్క బంధాలని బంధుత్వాలని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు మేషరాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోవడంతో పాటు ఆవేశంలో నిర్ణయాలను తీసుకొని వీరిని ప్రేమించే వారిని దూరం చేసుకుంటారు. వీరి మంచి కోరే వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. వీరికి ఆవేశం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇలా ఆవేశంలో కొన్నిసార్లు వీరి యొక్క బంధాలను బంధుత్వాలను దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో అంతటి గొప్ప స్థాయికి చేరుకునేంత వరకు కూడా వీరి యొక్క లక్ష్యాన్ని ఆపరు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరంగా ఉంటారు. అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో వీరి యొక్క సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుటుంబ పరంగా చాలా బాగుంటారు. ఈ సమయంలో వీరికి కుటుంబం మద్దతు పలుకుతుంది. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి వీరి యొక్క సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక ఈ మేష రాశి వారు ఆవేశంలో కొన్నిసార్లు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడతారు. తద్వారా వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్నితత్వమైనటువంటి రాశి అంటే కోపం చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలానే వీరు కోపంలో నిర్ణయాలను తీసుకొని కొన్నిసార్లు అనవసరంగా బాధలకి కూడా గురి అవుతూ ఉంటారు. నూతన స్నేహాలు పరిచయమైన తరువాత వీరి యొక్క పాత స్నేహాలను, స్నేహితురాళ్లను, బంధాలను, బంధుత్వాలను, వీరి మంచిని కోరినటువంటి వ్యక్తులను, వీరికి మంచి చేసినటువంటి వ్యక్తులను కూడా కొన్నిసార్లు వీరు దూరం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా మంచితనం ఉంటుంది. అంతే ఎక్కువగా మొండితనం, కోపం కూడా ఉంటాయి. కానీ వీరు చాలా కష్టజీవులు. చాలా కష్టపడి పైకి ఎదగాలి అనుకుంటారు. కష్టపడి పైకి ఎదుగుతూ కూడా ఉంటారు మేషరాశి వారు.
వీరికి ఎవరైనా ఏదైనా సాయం చేస్తే మాత్రం వారిని అస్సలు మర్చిపోరు. అలానే వారికి తిరిగి ఎలాంటి సహాయం చేయాలి అన్నా చాలా ముందుంటారు ఈ మేషరాశి వారు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం ఉంటుంది. అలానే సాయం చేయటంలో కూడా వీరు చాలా ముందుంటారు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద కోరిక అనేది తీరబోతూ ఉంది మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున. అయితే ఏ పెద్ద కోరిక వీరికి తీరబోతూ ఉంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక పెద్ద కోరిక ఏంటి అంటే గనక ఒక వాహనం తీసుకోవాలి అని, ఒక కార్ తీసుకోవాలి, బైక్ తీసుకోవాలి, ఒక పెద్ద ల్యాండ్ని తీసుకోవాలి అని ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక 100% ఈ సమయంలో వీరికి తీరుతుంది. వీరి యొక్క గురు బలం ప్రకారం, వీరి యొక్క గ్రహాల అనుకూలత ప్రకారం, గ్రహాల యొక్క అనుకూలత గురు బలంతో పాటు వీరికి కొన్ని అంటే అదృష్టాలు, ఇంతకు ముందు వీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు కానీ పుణ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వీరికి తిరిగి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల వీరు ఈ సమయంలో ఖచ్చితంగా అంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా ఉంది. ఇక ఈ సమయంలో వీరు ఎవరికైనా మూగజీవులకి కానీ లేదా పేదవారికి కానీ ఆహారాన్ని కానీ వీరికి తోచినది ఏదైనా సరే దానంగా ఇస్తే మాత్రం ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఎలాంటిదైనా సరే మీకు అదృష్టం అయితే దక్కుతుంది. ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అయినా, దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో వాహనం కొనటం కానీ, ల్యాండ్ కొనటం కానీ, లేదా ఏదైనా ఒక నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించటం కానీ, ఇలా మంచి మంచి పనులకి నాంది పలుకుతారు. అదేవిధంగా మీకు ఈ సమయంలో కొత్తగా వాహనాలు తీసుకోవాలి అనుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వాహనాలు కావచ్చు, లేదా కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేస్తారు. అలానే వీరు ఎప్పటి నుండో ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరాలి అని ఎంతో కృషిస్తూ, ఎంతో శ్రమపడుతూ, కృషితో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఈ సమయంలో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆ లక్ష్యం అనేది చేరిపోతారు. వీరి యొక్క అంకిత భావం, వీరి యొక్క కష్టం అనేది ఈ రోజుకి ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క కష్టం అనేది ఖచ్చితంగా అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. ఇలా వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది లభిస్తుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్నవి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ కోరిక తీరుతుంది అని. అంటే ఎప్పటి నుండో ఒక కారు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి, అలానే విద్యార్థులు ఒక సైకిల్ కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో వాహన బలం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి లక్ష్యాన్ని కూడా ఖచ్చితంగా చేరుకునే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈ విధంగా వాహన బలం అయితే తప్పకుండా ఉంది. ఆ విషయంలో వీరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.